సార్, ఆ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులే పని చేయకపోయిండుంటే అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు బుర్రుండి మాట్లాడారా, బుర్రలేక మాట్లాడారా, కార్మికులను ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా తప్పు, దుర్మార్గం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బహుశా ఖచ్చితంగా నరసింహరావు గారికి తెలిసే ఉంటది. 2010 నవంబర్లోనే నవరత్న స్టేటస్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది, అత్యంత అద్భుతంగా ఆ సంస్థ నడుస్తుంది కాబట్టి అప్పటి భారతదేశ ప్రభుత్వం 2010లోనే నవరత్న స్టేటస్ ఇచ్చింది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సార్. ఈ రోజు వచ్చి ఈ మాటలు ఏంటి? నాకు రెండో చంద్రబాబు నాయుడు గారి యొక్క అప్పటి మాటలు, అంటే ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ యొక్క తొలి పలుకుల్లో కానీ లేదా పాషా గారు కానీ మళ్ళీ చదివినిపించిన తర్వాత నాకు అల్లు అర్జున్ గారి సినిమా 60 కోట్ల సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్, మనం చెయ్యని పనులు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీకు మీరే సాటి సార్ అంటాడు. అందులో యాజ్ ఇట్ ఈస్ అది యాప్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశంలో కరెక్ట్ గా సూట్ అయిపోయిందని నాకైతే అనిపించింది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారికి రైతుల పైన తోటాలు పేల్చినటువంటి చరిత్ర అయింది. అదే విధంగా అవసరమైతే ఆయన ఇప్పుడు నిన్న ఆయన వాడి వేడి ఆయన స్పీడు ఇవన్నీ చూస్తా ఉంటే రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద పీడీ యాక్ట్లు పెట్టడమే కాదు, తోటాలతో యుద్ధానికి దిగినా ఆయన దిగుతాడు. అయితే మేము చెప్తా ఉన్నాం, నరసింహరావు గారు చెప్తా ఉన్నారు, మా ముందు తరం వారు అంత ధైర్యంగా చెప్తా ఉంటే యువకులుగా తల్లి ఒడిలో కూర్చుని ఉగ్గుపాలు తాగిన వయసు నుండే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం కాదు మన ప్రాంత విధానం, ఇది మన చరిత్ర అని చెప్పి తెలుసుకుని చదువుకుని ఎదిగినటువంటి మాలాంటి యువకులు మేము చెప్తున్నాం, తోటాలతో ముందుకు వస్తారా, పీడీ యాక్టులతో ముందుకు వస్తారా, రమ్మనండి ఈ ప్రభుత్వాన్ని. చొక్కాకున్న గుండెలు చించుకుని గుండెలు చూపించి పోరాడేటటువంటి సత్తువ శక్తి ఈ ప్రాంత యువతకే కాదు, తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన పంచ ప్రాణాలను కంచిగా వేసి కాపాడుకున్నారు. ఈ రోజు కంచే చేను వేసినట్టు చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికే పూనుకున్నాడు. ఇది అత్యంత దుర్మార్గం. ఒక కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్రేసి ఎలాగైతే కుక్కను చంపే ప్రయత్నం జరుగుతుందో, ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సోమరపోతులనో లేదంటే లాభాల్లో రావట్లేదనో ప్యాకేజీలు మింగేస్తున్నారనో ఇలాంటి దౌర్భాగ్యపు దురదృష్టకర మాటలు మాట్లాడి మనకు మనోస్థైర్యాన్ని దెబ్బతీసి తద్వారా ప్రజల్లో ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉపయోగం లేదు అనే భావన ప్రజల్లో ప్రచారాల ద్వారా కల్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి కుట్రకి చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తున్నారు. దీన్ని ఎంత మాత్రం ఈ ప్రాంత ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని అంగీకరించే పరిస్థితులు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడారు స్టీల్ ప్లాంట్ గురించి అనేది ఒక్కసారి ప్లే చేస్తాను, అదొకసారి విందాం. ఆ బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. రేపు ఒక 20 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాయి. ఎవరికి కావాలి పాదయాత్ర? అవసరాలన్నీ పాదయాత్ర. ఢిల్లీకి వెళ్ళు, ధైర్యం ఉంటే చెప్పు, లేకుంటే నీ పదవికి రాజీనామా చేసి నా వల్ల కాదని మీ ఇంటికి పడుకో. కాదు, దొంగ నాటకం ఆడాడు, అమ్మేద్దామనుకున్నాడు, భూ కబ్జా చేద్దామనుకున్నాడు, దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నాడు తమ్ముళ్ళు. అది పథకం. ఎస్ పాషా గారు చూసారా, ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళని వాడుకొని, అంటే ఒక ఎమోషన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అబద్ధాలు. ఎస్, వస్తాను సార్, వస్తాను. మీకు ఆ వీడియోకి సంబంధించి ఆయన అన్న మాటకు సంబంధించిన వాస్తవం తెలియాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు విశాఖపట్నం మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అనే ప్రకటన వచ్చిన తర్వాత గాంధీ విగ్రహం దగ్గర తొలుత అందరం కూడా మేము చేరుకున్నాం. అందులో కార్మికులు, కార్మిక నాయకులు, పార్టీలు, మేమంతా కూడా మొదట. ఆ తర్వాత విశాఖపట్నం యావత్తు సుమారు 27 కిలోమీటర్ల రేడియస్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఉద్యమానికి తెరలేపింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ ఈ సోకాల్ కార్మిక నాయకులందరికీ కూడా తెలుసు, నేను కూడా వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు నేను కూడా ఉన్నాను. ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర కానీ లేదు ఆంధ్ర భవన్ దగ్గర కానీ 2 రోజులు ధర్నాలు చేసి సుమారు 100 మంది ఎంపీల సంతకాలు సేకరించి డి రాజా గారు లాంటి పార్లమెంటు సభ్యులు కూడా ఆ యొక్క శిబిరం దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చి సంతకాలు చేస్తే ఆ కాగితాన్ని పార్లమెంట్ కి సంబంధించి కేంద్ర మంత్రి గారికి కూడా సమర్పించాం మేము. ఆ రోజు ఈ రోజు మా యొక్క పనితనాన్నో మా యొక్క చిత్తశుద్ధినో శంకించాల్సిన అవసరం లేదు. ఆ రోజు దుష్ప్రచారాలు మా మీద చేశారు. మా దురదృష్టం ప్రజలు కూడా దుష్ప్రచారాలు నమ్మారు. ఎప్పటికైనా ప్రజలు మీరు కళ్ళు తెరవండి, మీరు వాస్తవాలు గ్రహించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్ పాషా గారు. సార్, ఒక విషయం
నేను మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి మాటలోనే 2 మాటలు. దొంగ నాటకాలు ఆడాడు, అమ్ముకుందాం అనుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు అని అప్పటి కేంద్ర మంత్రి వచ్చి మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితులు మనం కుమారస్వామి గారు ఆయనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటే అవును. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోయేది. ఆ విషయాన్ని కూడా మా స్టీల్ ప్లాంట్ మిత్రులు అర్థం చేసుకోలే. ఎలక్షన్స్ లో కేవలము ఒక కుట్రకి బలైపోయారు. ఇది ఒకటి. రెండవది మిథల్ స్టీల్స్. సార్ ఒక విషయం, మిథల్ స్టీల్స్ని బ్రతికించడానికి, సరే ఈ పాయింట్ తర్వాత చెప్దాం అనుకున్నా, మిథల్ స్టీల్స్ని బ్రతికించడానికి ఈరోజు ఒక కుట్ర ప్రకారమే వైజాగ్ స్టీల్ని చంపేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అమ్ముకోవాలనుకుంటున్నాడని. అందుకే నేను ఈ మాట అంటున్నా. మళ్ళీ నా మీద పడి ఏడుస్తారు, ఈ విషయాన్ని కట్ చేసి మళ్ళీ వేస్తారు ట్రెండింగ్ లో. అందుకే కేవలం మిథల్ స్టీల్ కోసం ఒక ప్రైవేటు వ్యక్తికి ఈ ఈ లాభాన్ని చేకూర్చాలని ఈరోజు ప్రభుత్వము ఒక కుట్ర ప్రకారం సార్, నేను ఇందాక చెప్పా 2021లో డైరెక్ట్గా ప్రయత్నించారు. మొత్తం వైజాగ్ స్టీల్ని ఒకేసారి అమ్మేద్దాం అనుకున్నారు. దాని తర్వాత పనబల ముక్కలు చేసి ప్రయత్నించారు. పనబల ఈ రోజు ప్రజల సెంటిమెంట్స్తో ఆడుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్స్కి ప్రస్తుతం ఆ సెంటిమెంట్ లేదు, ఆ ఆదరణ లేదు, దానికంటే పెరిగింది. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సెంటిమెంట్ ఆదరణ దానికంటే పెరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అయితే ఆయన క్యాప్టివ్ మైన్స్ని ముందుగా కేటాయించాలి. మీరు ఏ డబ్బు ఇవ్వకల్లా, మిమ్మల్నే 3 పూట్ల మేపుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. మీరేమి ఇవ్వకల్లా, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. మీరు ఒక మంచి నాయకుడు అయితే ఆ రోజు కేవలం వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి అంత పెద్ద డైలాగులు కొట్టి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈ రోజు తెప్ప దాటాక ఇందాక ఏదో కాల్ చేశారన్నారు కదా మీరు, దాటంగానే 17 నెలల్లో కాల్ చేస్తే పాపం వాళ్ళందరూ ఈ రోజు రోడ్ల మీద కూర్చొని, ఇంకో ఘోరం సార్, రోడ్ల మీద కూర్చొని 4.5 ఏళ్ళ నుంచి టెంట్ అయినా ఉంది, ఈ రోజు ఆ టెంట్ కూడా లాగేశారు. పాపం ఎండలో కూర్చున్నారు. ఆ పరిస్థితులు మనం ఈ రోజు చూస్తున్నాం. అంటే మన దగ్గర ప్రజల రాజ్యం నడుస్తుందా, చంద్రబాబు నాయుడు గారి రాజ్యం నడుస్తుందా? దయచేసి సమాధానం చెప్పండి. మీరు చెప్పినటువంటి మాట కంక్లూడ్ చేద్దాము. కుమారస్వామి గారి బయట విని కంక్లూడ్ చేద్దాం. ఒకసారి కుమారస్వామి గారు ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమని స్వయంగా ఆయనే చెప్పారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Then some protest rally also took place at that time. From that time, actually nothing has happened. Nobody has bothered about the give some life to that RINL plant. It is going on. Some voice our leaders are raising in front of our central government, but no positive results has come. చంద్రబాబు నాయుడు గారికి ఆయన నమ్మేటటువంటి ఎల్లో మీడియాకి ఆ బయట ఒకటి వినిపిస్తే సరిపోతుంది. వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు.